బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో ఓ కసాయి తండ్రి. నేను ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నానంటే, కన్న పేగునే తెంచేసుకొని అటు తల్లికి తెలియకుండా తన కొడుకుని, 3 ఏళ్ల కొడుకుని ఓ సంచిలో మూటగట్టి మూసి నదిలో పడేశాడు దుర్మార్గుడు. ఇక్కడ తండ్రి కంటే కూడా వాడి పేరు దుర్మార్గుడు అంటేనే సమంజసమేమో. హైదరాబాద్లో ఈ ఘటన చోటు చేసుకుంది. తన 3 ఏళ్ల చిన్నారిని, ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నా చూడండి, ఎంత ముద్దు ముద్దుగా బుజ్జి బుజ్జిగా ఉన్నాడో, ఎంత చబ్బీగా ఉన్నాడో. ఆ చిన్న పిల్లవాడిని అనారోగ్య సమస్య అయిందని చెప్పి ఆ సమస్యను తీర్చలేకపోతున్నామని చాలా దారుణాతి దారుణంగా తన కుమారుడినే మూతిపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి ఓ సంచిలో మూటగట్టి మూసి నదిలో పడేశారట ఒక నీచ్ కమ్మిన కుట్టేగాడు. నీ మాట ఎందుకు మాట్లాడుతున్నాను ఇంత దారుణంగానంటే, అనారోగ్య బారిన పడిపోయి ఉంటే, ఇబ్బందులు పడుతూ ఉంటే దవాఖానలో చేర్పించాలి. డబ్బులు లేకపోతే ప్రభుత్వ దవాఖానలో చేర్పించాలి. ఎవరైనా సహాయం అడగాలి, కొంత ముందుకు తీసుకెళ్ళాలి. ఎలాగైనా తన కొడుకుని కాపాడుకోవాలనేటువంటి లక్ష్యం, ఒక నమ్మకం, ఒక ధైర్యంతో ముందుకెళ్ళాలి. కానీ ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి తండ్రి ఇక్కడ బండ్లగూడలోని నూరీనగర్కు చెందినటువంటి మహమ్మద్ అక్బర్ సనా బేగం దంపతులకి 2 పిల్లలు ఉన్నారు. మొదటి అబ్బాయి 11 ఏళ్ళు, రెండో అబ్బాయి ఇక్కడ కనిపించిన అనాస్. సో అనాస్కి 3 ఏళ్ళు ఉన్నాయి ఇప్పుడు. సో తను అనారోగ్య బారిన పడిపోయాడట. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఆ చిన్న కుమారుడు ఇబ్బందులు పడుతూ ఉంటే భార్యాభర్తలకి మధ్య గొడవలు జరిగేవంట. రోజు గొడవ పడుతూ ఉండేవారట. ఇటు భార్య సనా బేగం కూడా నీలోఫర్లో కేర్ టేకర్గా పనిచేస్తోంది. అయితే నిన్న రోజువారీగానే తన భార్య ఉద్యోగానికి వెళ్ళింది. భార్య ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత వెంటనే ఒక దిండు తీసుకొని కుమారుడు పడుకుంటూ ఉండగా మొహంపై పెట్టి ఊపిరాడకుండా చేసి కొడుకుని చంపేశాడు. ఆ తర్వాత ఒక సంచిలో మూట కట్టుకొని తీసుకెళ్ళి మూసి నదిలో పడేశాడు. కొడుకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి రోజు గొడవలు జరుగుతూ ఉంటే తల్లికి తెలియకుండా, ఆ కన్న పేక్కు తెలియకుండా, నవమాసాలు మోసి కనీ పెంచినటువంటి తన తల్లికి తెలియకుండా ఆ అనాస్ని తలపై దిండు పెట్టి చంపేసి సంచిలో కట్టాడట. నీకు చేతులు ఎలా వచ్చాయో నాకు అర్థం కాదు. ఆ బాబుని చంపడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి? అసలు మనిషివేనా? తండ్రివి అన్నావు కదా, నువ్వు కన్న మనిషివి కదా. ఎంత దుర్మార్గమా! సంచిలో ఆ మృతదేహాన్ని కుక్కి బైక్పై తీసుకెళ్ళాడట. బైక్పై తీసుకెళ్ళి నయాపూల్ బ్రిడ్జ్ మీద నుంచి మూసి నదిలో పడేశాడట. ప్రస్తుతానికి తర్వాత ఏం చేశాడట అంటే, మరుసటి రోజు ఆ తండ్రి వెళ్ళి నా బాబు కనిపించట్లేదని చెప్పి ఫిర్యాదు ఇచ్చాడట. ఎంత నాటకం ఆడాడు తండ్రి. నా బాబు కనిపించలేదని ఫిర్యాదు ఇచ్చాడట. బంధువులపైన ఆ నెపాన్ని నెట్టాలనుకున్నాడట. తన బంధువులు ఎవరో తీసుకెళ్లారని చెప్పే రకంగా బంధువులపై నెపాన్ని నెట్టాలనుకున్నాడు. బిగ్గెస్ట్ స్కెచ్ చేశాడు. కానీ పోలీసులు ఆ కాల్ డాటా తీస్తే తన ఫోన్లో ఎటువంటి కాల్ డాటాలో బంధువులు కాల్ చేసినట్టుగా లేదు. ఆ తర్వాత సీసీటీవీ కెమెరాలు పరిశీలిస్తే తన బండి పైన ఒక మూటలో తన కుమారుడిని కట్టుకొని వెళ్ళినట్టుగా పోలీసులు గుర్తించారు. చూడండి ఎంత పాపపు వ్యక్తి వీడు. కసాయి తండ్రి. నిన్న మెదక్లో కూడా ఇదే మాదిరిగా 2 ఏళ్ల చిన్నారిని తమ అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని చెప్పి ఆ తల్లి, ఏకంగా కన్న తల్లే రంకుమొగుడు మదం బలుపెక్కి రంకుమొగుడుతో వెళ్ళిపోయే సమయంలో ఊరి చివరన ఆ చిన్నారి ఊపిరాడకుండా గొంతు నులిమి అక్కడే పాతి పెట్టేసింది. మెదక్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ఘటన నుంచి బయటికి పడక మునిపే ఇప్పుడు మరో ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ బాబు, అక్కడ చిన్నారి. అక్కడ 2 ఏళ్ల పాప అక్రమ సంబంధానికి అడ్డొస్తుందని చెప్పి చంపేసి ఊరి పొలిమేర దగ్గర ఆ అమ్మాయిని, ఆ చిన్న పాపని పాతి పెట్టేశారు. 3 ఏళ్ల తర్వాత వాళ్ళు మళ్ళీ పోలీసులు దొరకబడితే తిరిగి వస్తే ఆ పాప ఏదని అడిగితే ఈ విషయం బయటపడింది. నేను తవ్వి తీస్తే ఎముకలు బయటపడ్డాయి. ఇప్పుడు మూసీలో 3 ఏళ్ల ఒక బాబు తన కన్న కొడుకునే తండ్రి ఇంత దుర్మార్గంగా వ్యవహరించి చంపి సంచిలో వేసి పడేశారంట. మీరు చెప్పండి, ఇటువంటి కసాయి తండ్రులు, ఇటువంటి దుర్మార్గపడినటువంటి వాళ్ళని ఏం చేస్తే బాగుంటుందో మీరు కామెంట్ చేయండి. చూడండి, ఈ మధ్య కాలంలో ఈ ఫెర్టిలిటీ సెంటర్లు లేకపోతే ఇంకా రకరకాలుగా సెంటర్లు పెరుగుతున్న కారణం ఏంటి? పిల్లలు లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటే వీడికి మదమెక్కి బలుపెక్కి అనారోగ్య బారిన పడినాడని చెప్పి ఆ పాపను చంపేస్తారా? ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రభుత్వ దవాఖానాలు ఉన్నాయి, ఎవరైనా సహాయం అడగాల్సింది. ఏదో కాయో కష్టం చేసి ఉన్న రోజులు పెంచి పోషించుకోవాల్సింది. అప్పటికీ అనారోగ్య బారి నుంచి ఆ బాబు క్షీణించకపోతే అప్పుడు మనం ఎవరము ఏం చేయలేం. డాక్టర్లే దేవులుగా భావించి డాక్టర్ల దగ్గరే
చికిత్స తీసుకోవాలి. కానీ నువ్వే చేతులారా చంపేసి ఆ మూసి నదిలో పడేయడం అంటే ఇంతకంటే దారుణం ఉంటుందా? ఇంతకంటే పాపం ఉంటుందా? ఇంతకంటే దుర్మార్గం, దౌర్భాగ్యం ఉంటుందా? కొడుకును చంపుకొని మూసి నదిలో పడేస్తారా? ఎన్ని రోజుల పాటుగా నాన్న నాన్న అని ఏం చక్క పిలిచేవాడు? నీ గుండెలపై తన్నించుకున్నావా లేదా? ఆ బాబుతో ఆడుకున్నావా లేదా? ఇంటికి రాగానే ఎంత స్ట్రెస్ ఉన్నా, ఎంత బయట ఎన్ని పని చేసినా ఇంటికి రాగానే నాన్న అని చెప్పి నీకు ఎదురుగా వచ్చి డాడీ వచ్చాడమ్మా అని చెప్పి ఆ తల్లికి చెప్తూ ఉంటే ఎంత బాగా చూసుకునేవాడు, ఎంత ముద్దుగా ముచ్చముచ్చటగా ఉండేవాడు. ఇంత దుర్మార్గానికి పాల్పడతారా? సో ప్రస్తుతానికి హైదరాబాద్ నగరంలో ఈ ఘటన కొంత కలవరపాటు గురి చేస్తోంది. నూరీ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అటు మహమ్మద్ అక్బర్ అండ్ సనా బేగంలకి 2 పిల్లలున్నారు. మొదటి బాబు 11 ఏళ్ళు, రెండో బాబు 3 ఏళ్ళు. ఇక్కడ కనబడుతుండే అనాస్. సో అనాస్కి కొంత అనారోగ్య పరిస్థితి ఉందట. అనారోగ్య పరిస్థితి ఉన్న కారణంగా అటు భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉండేవట. తన తల్లి సనా బేగం నీలోఫర్ దగ్గర కేర్ టేకర్గా పనిచేస్తోంది. నీలోఫర్ ఆసుపత్రిలో కేర్ టేకర్గా పనిచేస్తున్నటువంటి సనా బేగం ఆసుపత్రికి వెళ్ళగానే, ఉద్యోగం కోసం ఆసుపత్రికి వెళ్ళగానే ఇక్కడ తండ్రికి సమయం దొరికింది. కుమారుడిని మూతిపై దిండు పెట్టి ఊపిరి ఆడకుండా చేసి మూట కట్టుకొని సంచిలో పెట్టి డైరెక్ట్గా మూసి నదులు వేశాడు. నఫూల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి అక్కడ మూసి నదులు వేసేశాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి మరుసటి రోజున మా బాబు కనిపించలేదంటూ ఫిర్యాదు చేశాడట. ఆ నెపాన్ని బంధువులపై నెట్టాలనుకున్నాడు, కానీ పోలీసులు ఈ విషయాన్ని ఛేదించారు. ప్రస్తుతానికి అక్బర్ని అదుపులో తీసుకున్నట్టు తెలుస్తోంది. మా ప్రతినిధి పవన్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో. అంతకంటే ముందు ఒకసారి ఆ విజువల్లో చూడండి. ఆ విజువల్లో కూడా మాకు కనబడుతున్న సిచ్యువేషన్లో గతంలో కూడా బోడుప్పల్ దగ్గర ఒక గర్భిణీ స్త్రీని ఇదే రకంగా హతమార్చి భర్త ముక్కలు చేసి మూసి నదిలో పడేశాడు. సో ప్రస్తుతానికి మూసి నదిలో ఎటువంటి విధంగా చాలా పెద్ద ఎత్తున సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పవన్, సో ఏంటి తండ్రే ఏకంగా కసాయి తండ్రిగా మారిపోయి దుర్మార్గుడు తన కుమారుడిని హతమార్చి సంచిలో కట్టి మూసి నదిలో పడేసిన ఘటన కొంత కలవరపాటు గురి చేస్తుంది. అప్డేట్స్ ఏంటి విషయం పైన? రైట్ మనోజ్, ఏదైతే హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉన్న బండ్లగూడలో దారుణం చోటు చేసుకుంది. ఏదైతే తన సొంత కొడుకుని, ఏదైతే 3 ఏళ్ళని తన సొంత కొడుకుని అనారోగ్యంతో ఉన్నాడన్న కారణంతోనే, కేవలం ఆ కారణంతోనే తన కుమారుని తలపై దిండు పెట్టి చంపేసి ఆ మృతదేహాన్ని ఒక సంచిలో కట్టుకొని అలాగే బైక్ పై వెళ్తూ ఏదైతే బండ్లగూడలో ఉన్న నయాపూల్ బ్రిడ్జ్ దగ్గర ఉన్న మూసీ రివర్లో పడేయడం జరిగింది. సో ఇదంతా కూడా ఇదైతే శుక్రవారం నైట్ జరగడం జరిగింది. సో ఇదంతా కూడా ఒక వింత ఘటన అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు వస్తూ ఉన్నాయి. తన భర్త అయితే కూరగాయలు అమ్ముతూ కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. భార్య నిలోఫర్లో కేర్ టేకర్గా చేస్తూ ఉంది. సో వీరు పెద్ద కుమారుడు అయితే వారికి చేయూతగా ఉన్నాడు, పనిచేస్తున్నాడు. కానీ రెండో కుమారుడు 3 సంవత్సరాల అనాస్ అయితే కొంచెం అనారోగ్య పరిస్థితికి అయితే కారణంగా ఇంట్లోనే ఉంటా ఉన్నాడు. సో కొంచెం ఈ సీజన్ వ్యాధులు లేకుంటే ఇంకే వ్యాధులు ఉన్నాయో తెలియదు, కానీ ఆ బాలుడైతే అనారోగ్యంతో ఉన్నాడు. సో ఈ తండ్రి ఎవరైతే ఉన్నాడో అదంతా చూడలేక, ఖర్చులు పెట్టలేక, ఇదంతా కూడా నేను ఈ ఖర్చులు ఈ హాస్పిటల్ చూపించడం నా వల్ల కాదు, ఇవంతా కూడా నాకు తలభారంగా ఉంది అన్న తలుచుకొని ఆ భార్య ఇంట్లో లేని సమయంలో, విధులకు వెళ్ళిన సమయంలో కొడుకుని అతి కిరాతకంగా చంపి ఏమీ తెలియనట్టుగా ఒక సంచిలో కట్టుకొని వెళ్ళి మూసీ రివర్లో పడేయడం జరిగింది. సో ఏమీ తెలియనట్టు మళ్ళీ వచ్చి ఆ పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఏదైతే ఆ బంధువుల ఇంటికి వెళ్ళారో లేకపోతే ఇంకోటి తీసుకెళ్లారో తెలియదు, నా కొడుకు కనిపించట్లేదు అంటూ ఏం తెలియనట్టే మళ్ళీ కంప్లైంట్ చేయడం జరిగింది. సో పోలీసులు అక్కడికి వచ్చిన వెంటనే అతని ఫోన్ తీసుకొని ఫోన్ మొత్తం కూడా చెక్ చేయడం జరిగింది. లోపల కాల్ హిస్టరీ చూడడం జరిగింది. సో ఎక్కడ కూడా ఎవరికి ఫోన్ చేసినట్లేదు, వచ్చినట్లేదు. మీరేమో బంధువుల దగ్గర దింపేసి వచ్చారంటున్నారు, మరి బంధువులకు ఫోన్ చేసినట్టు ఫోన్ రికార్డ్ లేదంటూ కూడా పోలీసులు అతన్ని గట్టిగా విచారించడం జరిగింది. సో పోలీసులు అతనిపై అనుమానంతో ముందస్తు విచారణ చేయగా సీసీటీవీ ఫుటేజ్లో విస్తుపోయే నిజాలు అయితే బయటపడ్డాయి. అతను ఏకంగా ఒక సంచిలో ఒక పిల్లోని పెట్టుకొని ఒక భారీ మూటని బండి మీద పెట్టుకొని తీసుకెళ్ళినట్టుగా కనిపించింది. సో పోలీసులు అయితే ఆ మొహమ్మద్ అక్బర్ని అయితే అదుపులోకి తీసుకున్నారు. సో నిన్న రాత్రి ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసు బృందాలు అండ్ హైడ్రా సిబ్బంది, జిహెచ్ఎంసీ సిబ్బంది వీళ్ళందరూ కూడా ఆ బ్రిడ్జ్ దగ్గర, రివర్ దగ్గరకు చేరుకోవడం జరిగింది. కానీ వరద ప్రవాహంతో, ఎందుకంటే హైదరాబాద్లో కురుస్తున్న వర్షాలు గత 3 రోజులుగా వర్షం తీవ్రత హెవీగా ఉండడంతో మూసీ రివర్ మళ్ళీ పొంగుతా ఉంది. సో అంత భారీ ప్రవాహంలో ఈ రెస్క్యూ ఆపరేషన్ చేయడం చాలా కష్టం అంటూ కూడా హైడ్రా సిబ్బంది చేతులు ఎత్తేయడం జరిగింది. సో కంటిన్యూస్గా నిన్న రాత్రి ఆ రెస్క్యూ ఆపరేషన్ నుంచి ఈరోజు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇంకా కూడా గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. లోపల అనాస్ మృతదేహం ఎక్కడైనా లభ్యమవుతుందా అంటూ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఏదైతే బోడుప్పల్లో మనం మాట్లాడిన బోడుప్పల్లో భార్యను ముక్కలుగా నరికి ఆ బాడీ పార్ట్స్ని మూసీ రివర్లో వేయడం జరిగింది. సో ఇప్పటికి కూడా ఒక్క బాడీ అవశేషం కూడా ఇప్పటికీ లభ్యం కాలేదు. సో పోలీసులు ఇంకా కూడా దానిపై కసరత్తు చేస్తూ ఉన్నారు. సో
ఇది కూడా ఎలాగే అవుతుందా, లేకపోతే ఆ బాడీ దొరికే అవకాశం ఉందా, ఇంకా స్పష్టత రాలేదు. సో ముందు ఆ ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు. ఆ సర్చ్ ఆపరేషన్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇంకా హైడ్రా సిబ్బంది, జిహెచ్ఎంసీ వీరందరూ కూడా ఏకతాటిగా ఆ సర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం ఆ తండ్రిని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. భార్యే భర్తపై ఫిర్యాదు చేయడం జరిగింది. లోపల పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా భర్తపైనే అనుమానం ఉంది, నా కొడుకు కనిపించడం లేదు, గొడవలు వచ్చిన ప్రతిసారి నా కొడుకునే నిందిస్తూ ఉన్నాడు, వాడు ఈ కొడుకు నాకు అడ్డంగా ఉన్నాడంటూ మాట్లాడుతున్నాడంటూ భార్య వెళ్ళి పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. సో భార్య చెప్పిన మాటల ఆధారంగా కంప్లైంట్ తీసుకున్న పోలీసులు ఎంక్వైరీలో ఈ విస్తుపోయే నిజాలన్నీ కూడా బయటపడ్డాయి. సో ప్రస్తుతం కుమారుడిని హతమార్చాలని స్కెచ్ వేస్తూ ఉన్నాడు. ఏదైనా మధ్యమత్తులో ఉన్నాడా, లేకుంటే పిచ్చి ముదిరిందా, పిచ్చోడైపోయాడా, ఎందుకు ఇంత దుర్మార్గానికి పాల్పడా కసాయి తండ్రి? అంటే ఎన్ని రోజులుగా స్కెచ్ వేస్తూ ఉన్నాడు. భార్య లేని సమయం చూసి మొహంపై దిండు పెట్టి సంచిలో పెట్టేసి మూసి నదిలో పడేయడం అంతా కూడా ఒక రోజులో అంతా అప్పటికప్పుడే వచ్చిన ఆలోచన అయితే కాదు. సో బహుశా దీనికి సంబంధించి ఒక బిగ్గెస్ట్ స్కెచ్ వేసి ఉంటాడు. సో అటు తల్లికి తెలియకుండా ఎన్ని రోజుల పాటుగా ఈ స్కెచ్ వేస్తున్నాడు. రైట్ మనోజ్, మనం అనుకున్న ఒక విధంగా చూసుకుంటే ఏదైతే భార్యాభర్తల మధ్య కొంతకాలంగా అయితే గొడవలు నడుస్తూ ఉన్నాయి. సో ఈ గొడవల నేపథ్యంలో కుమారుడి ఆరోగ్య పరిస్థితి వల్లే వీరిద్దరికి గొడవలు అవుతా ఉన్నాయి. సో కుమారుడికి హాస్పిటల్లో చూపించాలి, మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా భార్య ఆ భర్తను కోరుతా ఉంది. మనం సంపాదించేదంతా మన పిల్లల కోసమే కదా భర్తని అంటూ భర్తపై ఒత్తిడి చేయడం జరిగింది. మన కుమారుని ఆరోగ్యం మేలు చేసుకోవాలి, హాస్పిటల్ చూపించాలి, ఇంకా వేరే పెద్ద హాస్పిటల్కి వెళ్దాం, టెస్టులు చేద్దాం అంటూ కూడా భార్య పదే అడగడం. సో దీనిపై భర్త ఆగ్రహం పెంచుకున్నాడు. నా సంపాదన అంతా కూడా మీకే పోతా ఉంది, వీడు లేకపోతే నాకు ఇంకో కొడుకున్నాడు, వీడు ఒకడేనా అంటూ కూడా భార్యపై పదే మాట్లాడుతూ, ఆమెపై దురుసుగా మాట్లాడుతూ పదే గొడవ పెట్టుకున్నాడు. సో ఇదంతా కూడా ఈ గొడవల నేపథ్యం గత నెల రోజులుగా కూడా ఈ గొడవల నేపథ్యంలో భర్త మనసులో అయితే పెట్టుకోవడం జరిగింది. అసలు ఈ కుమారుడే నాకు అడ్డుగా లేకపోతే ఈ హాస్పిటల్ చూపించేదంతా ఉండదు, నాకు భార్యతో నాకు గొడవలు ఉండవు, మా భార్యాభర్తల మధ్య ఏ అడ్డం ఉండదు అని ఆలోచించిన ఆ భర్త పక్క ప్లాన్ ప్రకారంగా పడుకున్న పిల్లోడు అయితే అనారోగ్యంతో ఇంట్లో పడుకున్న పిల్లోడిని ఏమీ తెలియనట్టుగా దిండుతో నొక్కేసి చంపేసి ఆ మృతదేహాన్ని కూడా మాయం చేసే ప్రయత్నం చేశాడు. కానీ భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందే పిల్లోడు గురించి కాబట్టి భార్యకు అనుమానం వచ్చి పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది. సో పోలీసులు ఏమంటే ఆ భర్తపై మహమ్మద్ అక్బర్పై అనుమానం వచ్చి ఎంక్వైరీ చేసగా ఇవన్నీ కూడా బయటపడ్డాయి మనోజ్. లేకుంటే ఇవన్నీ కూడా మరో డెత్ మిస్టరీలా మిగిలిపోయేది, మరో శాస్త్ర కేసులా మిగిలిపోయేది. సో ఇందులో తండ్రి కిరాతకుడు అని పోలీసులు అయితే తేల్చడం జరిగింది మనోజ్. రైట్, థ్యాంక్ యూ పవన్. సో ఓల్డ్ సిటీ బండ్లగూడలోని నూరీనగర్లో అటు సనా బేగం అండ్ అక్బర్ ఇద్దరు భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సనా బేగం నీలోఫర్లో కేర్ టేకర్గా పనిచేస్తుండగా ఇటు భర్త అక్బర్ మాత్రం తను కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. సో రెండో కుమారుడు అనాస్ 3 ఏళ్ల ఆ అబ్బాయికి అనారోగ్య పరిస్థితి ఉందట. అనారోగ్య పరిస్థితి నేపథ్యంలోనే తరచుగా భార్యాభర్తలకు మధ్య గొడవలు జరుగుతూ ఉండేవట. సో ఈ గొడవలు తారాస్థాయికి చేరిపోయాయి. రోజు ప్రతిదానికి కూడా చిన్నబాబునే బూచిగా చూపించేవాడని చెప్పి అటు భార్య సనా బేగం చెప్తోంది. అయితే నిన్న అటు సనా బేగం ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత ఈ కసాయి తండ్రే, ఈ దుర్మార్గుడే ఆ బాబు మొహంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి హతమార్చి ఓ సంచిలో మూటగట్టుకొని అనాస్ని తీసుకెళ్లి నయాపూల్ బ్రిడ్జి పై నుంచి మూసీ నదిలో పడేశాడు. చాలా తీవ్రంగా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి ఆ మూసీ నది ప్రవాహంలో ఆ మూట ఎక్కడి కొట్టుకుపోయిందో తెలియదు. కానీ ఆ తర్వాత ఆ తండ్రే మళ్ళీ పోలీస్ స్టేషన్కు వచ్చి మా బాబు కనిపించడం లేదంటూ కంప్లైంట్ ఇచ్చాడంట. ఈ నెపాన్ని బంధువులపై నెట్టాలనుకున్నాడట. సో ఫైనల్గా పోలీసులు కేసుని ఛేదించారు. తండ్రే ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడన్నట్టుగా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా అర్థమైపోయింది. ఇక్కడ ఫోటోలో చూడండి, చిన్నగా బుజ్జిగా కనబడుతున్నటువంటి ఆ బాబు ఫోటో చూడండి ఒకసారి. ఆ బాబుని ఎలా చంపాలనిపించిందో నీకు? పిల్లలు లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, ఒక రకంగా చచ్చిపోతున్నారు. అటువంటి పరిస్థితుల నుంచి కన్న బిడ్డని చంపుకున్నామంటే నీ అంతటి ఒక కసాయి తండ్రి ఎవ్వరికీ ఉండకూడదు. అసలు సమాజంలో ఇటువంటి వాళ్ళు డెఫినెట్గా కొంత ఇబ్బందే. వీళ్ళ వల్ల చిన్న పిల్లలే కాదు, చాలా ప్రాణాలు కూడా పోయే అవకాశం కూడా ఉందని చెప్పి ప్రస్తుతం అందరూ కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వెలగక్కుతూ ఉన్నారు.